హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్ అండ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మనమైతే మన మూవీ రివ్యూస్ మళ్ళీ రీస్టార్ట్ అయితే చేసాం ప్రీవియస్ గా లెనిన్ మూవీ రివ్యూ తో ఆ మూవీ రివ్యూ కి అయితే మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు లైక్ ఆఫ్టర్ సో మెనీ డేస్ తర్వాత మన మూవీ రివ్యూ చేసినా కూడా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు అండ్ ఆ మూవీ రిలేటెడ్ మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. హోప్‌ఫుల్లీ ఫర్దర్‌గా ఇప్పుడు మనం చేసే కంటిన్యూస్ ఏవైతే రివ్యూస్ ఉన్నాయో వాటికి కూడా మీ సపోర్ట్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద ఈ మూవీ రివ్యూ విషయానికొచ్చేస్తే విచ్ ఈస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. అసలు మూవీ ఎలా ఉంది? మూవీలో పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? అండ్ మెయిన్‌గా కిరణ్ అబ్బవరం గారు ఈ ఫిల్మ్‌తో హ్యాట్రిక్ సక్సెస్ కొట్టాలా లేదా? ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్‌గా అయితే ఉన్నారు. ప్రీవియస్‌గా కిరణ్ అబ్బవరం గారితో పాటు ఇంకా వాళ్ళ టీమ్ ఎవరైతే ఉన్నారో ఎస్‌కేఎన్ గారు ఎవ్రీవన్ ప్రీవియస్‌గా మనకి ఏవైతే చాలా స్టఫ్ వచ్చిందో దానంటే చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు. సో రియల్‌గా అంత కాన్ఫిడెన్స్ మూవీలో ఉందా? ఈ రివ్యూలో క్లియర్‌గా డిస్కస్ అయితే చేద్దాం. అది కూడా మన స్టైల్‌లో. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. మీకు నచ్చితే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ రివ్యూ లాస్ట్ దాకా చూసిన తర్వాత మీకు నచ్చిందంటే మాత్రం డెఫినెట్‌గా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం మూవీ రివ్యూని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ కమింగ్ టు ద ఈ మూవీ రివ్యూలోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే ఈ ఫిల్మ్ గురించి ఒక చిన్న ఓవర్ వ్యూ ఇవ్వాలంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫ్రీ ఫ్లోయింగ్ ఫిల్మ్ గైస్. ఎందుకంటే మెజారిటీ మన తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మనమంతా ఇష్టపడే నార్మల్ గా కమర్షియల్ ఫిల్మ్స్ వైపు ఎక్కువ చూస్తూ ఉంటాం. లైక్ ఎవ్రీ మూవీలో సెట్ అయిన పార్ట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ గానీ, లవ్ స్టోరీ గానీ, ఫైట్స్, సాంగ్స్ ఇవన్నీ మెజారిటీ మన అన్ని ఫిల్మ్స్ ఇవే చూస్తూ పెరిగాం ఇప్పటి వరకు కూడా లైక్ లాస్ట్ జనరేషన్ నుంచి. సో కానీ ఈ ఫిల్మ్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ వన్. యెస్, దీంట్లో కూడా మనకి లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ ఉంటుంది. దీంట్లో కూడా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ ఫిల్మ్ అనేది కంప్లీట్‌గా 90-95% వరకు హోల్ ఫిల్మ్ 2 క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయితే అయ్యింది. కాకపోతే ఈ 2 క్యారెక్టర్స్ ఏవైతే ఉందో మనకి మెజారిటీ మనకి ఆ కైండ్ ఆఫ్ అన్నీ మర్చిపోయి ఒక ఒక హ్యాపీ ఫీలింగ్ కాదు, సాడ్ ఫీలింగ్ కాదు. కంప్లీట్‌గా మూవీతో ఎంగేజ్ అయ్యి ప్రాపర్‌గా మూవీనైతే చూడగలం లాస్ట్ వరకు. సో ఎక్కడ కూడా డిస్ట్రాక్షన్స్ గాని ఇలా అయితే ఉండవు. సో ఎవరైతే ఒక యూనిక్ ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారో, ఔట్ ఆఫ్ ఈ కమర్షియల్ నుంచి బయటకొచ్చి, ఔట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఒక యూనిక్ మూవీని చూడాలనుకుంటున్నారో, డెఫినిట్‌గా ఈ ఫిల్మ్ అయితే ఒకసారైతే వాచ్ అయితే చేయండి. అందుకే దీన్ని ఫస్ట్ లోనే చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి ఫిల్మ్స్ మనకి చాలా తక్కువొస్తాయి. సో అది హ్యాపీయా, సాడ్ అనేది ఫైనల్‌గా మీరు బయటకొచ్చిన తర్వాత అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాకపోతే మూవీనైతే మాత్రం ప్రాపర్‌గా ఎంజాయ్ చేయగలరు. ఎందుకంటే దీని గురించి లాస్ట్ చెప్పాలనుకునింది, ఈ మూవీ అనేది నార్మల్ ఫిల్మ్‌లా అయితే అనిపియలేదు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లైఫ్ లెసన్, లైఫ్ స్టోరీ ఆఫ్ 2 పర్సన్స్‌లా అయితే అనిపించింది. ఓకే. ఇంక మూవీలో బాగా వర్కౌట్ అయిన విషయాల గురించి అయితే డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ నేను ప్రీవియస్‌గా ఎక్స్‌పెక్ట్ చేసిందే మూవీలో అయితే జరిగింది. విచ్ ఈస్ రాజేష్ గారి ఇంపాక్ట్. లైక్ నేను ప్రీవియస్‌గా అనుకున్నప్పుడు ఏంట్రా అంటే ఏం దీంట్లో ఇద్దరున్నారు. లైక్ రాజేష్ గారు ఉన్నారు, రవి గారు ఉన్నారు. కాకపోతే రవి గారు అంటే డైరెక్టర్ మనకు తెలుసు. కానీ యాస్ ఎ రాజేష్ గారు మనం ప్రీవియస్‌గా చూసుకుంటే తనకుండే రైటింగ్ స్కిల్స్ గాని, తను తీసిన ఫిల్మ్స్ గాని, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 'కలర్ ఫోటో' దాని తర్వాత 'బేబీ' కంప్లీట్‌గా డిఫరెంట్. లైక్ ఇప్పటివరకు తెలుగులో వచ్చిన లవ్ స్టోరీస్ వేరు. బట్ తిను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. ఇతని మూవీస్‌లో ఉండే రైటింగ్ గాని, ఆ పర్టిక్యులర్ సీక్వెన్సెస్ గాని ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్. సో ఈ ఫిల్మ్‌గా వన్ ఆఫ్ ద ప్రొడ్యూస్‌గా చేస్తున్నప్పుడు ఇతని మార్క్ ఎంత వరకు ఉంటుంది? లైక్ కంప్లీట్‌గా తనే రైటింగ్, తనే డైరెక్టర్ అంటే ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ వన్. బట్ ఈ ఫిల్మ్‌లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్‌లా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నా. కాకపోతే ప్రీవియస్‌గా రవి గారే మెన్షన్ చేశారు. సో వి డిస్కస్డ్ లైక్ మేమిద్దరం డిస్కస్ చేసాం మెజారిటీ సీక్వెన్సెస్ గురించి గాని, మోడిఫికేషన్స్ కూడా చేయడం జరిగింది అనేసి. యెస్, మూవీలో చూస్తున్నప్పుడు క్లియర్‌గా ఆ మ్యాజిక్ అయితే కనిపించింది. లైక్ దీంట్లో కూడా మనకైతే రాజేష్ గారి మార్క్ అయితే ఉంది. సో తను ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్‌గా వర్క్ చేసినా కూడా క్లియర్‌గా ఆ ఇన్‌పుట్స్ గాని, లైక్ ఈ పర్టిక్యులర్ సీన్‌లో ఎలా ఉండాలి ఇవన్నీ క్లియర్‌గా అయితే అనిపించాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి సెకండ్ హాఫ్‌లో ఒక డైలాగ్ అయితే ఉంటుంది. లైక్ హీరో అయితే మనకి ఇదైతే ఏమి మనకైతే స్పాయిలర్ అయితే కాదు. జస్ట్ మీ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. తన రైటింగ్ స్కిల్స్ మనల్ని ఎంత అట్రాక్ట్ చేస్తాయి, మనల్ని ఎంత ఎమోషనల్‌గా కూర్చోబెడతాయి సినిమాలో అనేసి. సో సెకండ్ హాఫ్‌లో మనకి హీరో అయితే సమ్ బ్రోకెన్‌లా అయితే అయిపోతారు. లైక్ చాలా లోలో అయితే ఉంటారు. సో అక్కడ ఒక ప్రాపర్ డైలాగ్ ఏంట్రా అంటే, మనకి హీరో ఎలా కంపేర్ చేస్తాడంటే, మనకి 2 ఇయర్స్ ఐ మీన్ సారీ చిన్న బేబీ ఎవరైతే ఉంటారో లైక్ కొంతమంది పిల్లలైతే మనకి డిసీజ్ వల్ల చనిపోతూ ఉంటారు గదా! సో వాళ్ళైతే అక్కడే చనిపోయారు. కానీ నేనిప్పుడు 30 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను అనేసి ఒక డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను ప్రాపర్‌గా మీకు చెప్పలేకపోతున్నాను గానీ, వన్స్ మీరు మూవీ చూస్తే మాత్రం మీకు ప్రాపర్‌గా అర్థమవుతుంది. సో ఇలాంటి రైటింగ్ అనేది మనకి చాలా ఆ కైండ్ ఆఫ్ ఎంగేజ్ అయ్యి మూవీతో ప్రాపర్‌గా ఇంటరాక్ట్ అవ్వడానికి మనకైతే స్కోప్ అయితే ఇస్తుంది. సో అందుకే నేను ప్రీవియస్‌గా కూడా ఎక్స్‌పెక్ట్ అయితే చేశా. దీంట్లో గట్టిగానే ఇది మ్యాజిక్ ఉంటుంది అనేసి. బట్ డైరెక్టర్ డిఫరెంట్ కాబట్టి ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనుకున్నా గానీ, యెస్, ఇట్స్ అనదర్ మ్యాజికల్ ఫిల్మ్ ఫ్రమ్ రాజేష్ గారు యాస్ ఎ ప్రొడ్యూసర్.
ఈ ఫిలిమ్స్‌కి నెక్స్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ లైక్ ఎందుకు ఫస్ట్ థింగ్ 'రాజేష్' గారి గురించి, 'బ్రైటింగ్' గారు చెప్పానంటే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ గైస్ మూవీలో క్రియేట్ చేసిన ప్రీవియస్ మూవీస్‌లో గాని, ఈ మూవీస్ గాని, ఒకవేళ ఆయన రైటింగ్ అంత బాగా లేకపోతే మాత్రం ఫస్ట్ దాంట్లోనే 'గౌరీ ప్రియ' గారినైతే పెట్టేసేవాడిని. ఎందుకంటే ఈ ఫిల్మ్ చెప్పా కదా! ఇట్స్ ఆల్ అబౌట్ 2 క్యారెక్టర్స్ లైఫ్ లెసన్స్. ఎదురుగా ఇంకొక ఈక్వల్ యాక్టర్ మనకి మేల్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో తను అంత బాగా చేస్తున్నప్పుడు తనని కూడా డామినేట్ చేసి ఒక ఇంటెన్సిటీని క్రియేట్ చేసి అంత మంచిగా చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. లైక్ ప్రీవియస్ ఫిల్మ్స్‌లో కూడా చూసాం మనం 'లవర్' ఫిల్మ్‌లో చూసుకున్నా, 'మ్యాడ్‌లో' చూసుకున్నా కూడా ఓకేలా అయితే అనిపించారు. నాకెందుకో 'లవర్' ఫిల్మ్ అంతగా అయితే ఎక్కలేదు. సో, ఈ ఫిల్మ్‌లో ఎలా చేయగలర్రా? లైక్ ఇప్పుడు ఈ ఫిల్మ్ గురించి వీళ్ళు ఎప్పటినుంచో తీసుకొస్తున్న ఆ ఎమోషన్‌నే. లైక్ మీరు బాగా కనెక్ట్ అవుతారు. బయటకొచ్చిన తర్వాత కూడా మీరు ఈ ఫిల్మ్ గురించి చాలా వరకు థింక్ చేస్తారనేసి. సో, అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలంటే ఈవిడ అసలు ఎంత బాగా చేసుండాలి ఫిల్మ్‌లో అన్న థాట్ అయితే నాకు ప్రీవియస్‌గా ఉంది ఫిల్మ్‌కెళ్ళిన తర్వాత ముందు వరకు కూడా. బట్ ఫిల్మ్ చూసిన తర్వాత మై పర్స్‌పెక్టివ్ కంప్లీట్‌లీ చేంజ్డ్ అబౌట్ హర్. వన్ వర్డ్‌లో ఈ ఈ ఈమె గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటెన్సిటీ. లైక్ ఇలాంటి క్యారెక్టర్స్‌ని ఒప్పుకొని దీన్ని ప్రాపర్‌గా డెలివర్ చేయగలడం అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రాపర్ థింగ్ అనే చెప్పాలి. సో, డెఫినెట్‌గా అందుకే ఈమె సెకండ్ పాయింట్‌లో అయితే పెట్టా. ఎందుకంటే మనం జస్ట్ 2 క్యారెక్టర్స్‌ని మూవీలో చూస్తున్నాము. అది మనకి బోర్ కొట్టకూడదు. మెజారిటీ కనెక్ట్ అవ్వాలంటే ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అనేది గట్టిగా క్రియేట్ చేయాలి. సో, థట్ వేలో షీ క్రియేటెడ్ థట్ ఇంపాక్ట్ ఆన్ ద బిగ్ స్క్రీన్. సో, దీని తర్వాత మనం మెయిన్‌గా డిస్కస్ చేయాల్సింది మూవీలో విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ. ఎందుకంటే ఈ ఫిల్మ్‌లో ఇంటెన్సిటీ ఎంత బాగున్నా, స్టోరీ ఎంత బాగున్నా, డెప్త్, ఎమోషన్స్ ప్రతి ఒక్కటి బాగా వర్కౌట్ అయినా కూడా ప్రాపర్ సినిమాటోగ్రఫీ, ప్రాపర్ సెటప్ లేకపోతే మాత్రం ఈ ఫిల్మ్ అయితే వర్కౌట్ అయితే అయ్యేది కాదు. సో, దాన్ని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని చాలా ప్రాపర్‌గా చేశారన్న ఫీల్ అయితే వచ్చేది. అండ్ దీని తర్వాత ఇంకొక గట్టిగా అప్రిషియేట్ చేయాల్సింది ఏంట్రా అంటే, ఇక్కడ స్కోప్ లేకపోయినా ఏదో పెట్టేద్దాం, ఇక్కడ ఏదో సాంగ్స్ పెట్టేద్దాం, ఇక్కడ అనవసరంగా ఎమోషన్ ఉంది కదా! ఇక్కడ లేపేసి దీన్ని ఒక ఫైట్ సీక్వెన్స్‌కి తీసుకెళ్దాం. ఇలా అంతా ఏమి చేయలేదు. అండ్ దాని తర్వాత ఇంకొక బాగా వర్కౌట్ అయిన థింగ్ ఏంట్రా అంటే ఫిల్మ్‌లో సాంగ్స్. లైక్ ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యే ముందు ఈ సాంగ్స్ విన్నా. లైక్ ఎక్కువ సార్లు కూడా వినలేకపోయా. లైక్ 1 ఆర్ 2 టైమ్స్ అయితే విన్నా. ఎందుకంటే అంత ఎక్కలేదు కాబట్టి. బట్ వన్స్ ఫిల్మ్ చూసిన తర్వాత ఆ ఫిల్మ్‌లో మనకి ఏవైతే ఆ ప్రాపర్ సిట్యుయేషన్‌లో ఆ సాంగ్స్ వస్తాయో, ఇప్పుడు ప్రాపర్‌గా సాంగ్ లిరిక్స్ ఏవైతే ఉంటుందో అది ప్రతి ఒక్కటి కూడా ఆ సీన్‌తో అయితే మ్యాచ్ అయ్యేలా అయితే ఉంది గైస్. ఇలా నేనైతే చాలా తక్కువ ఫిల్మ్స్ అయితే చూసా. యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు గుర్తు కూడా లేవు. ఇలాంటి ఫిల్మ్స్ ఏవి ప్రీవియస్‌గా చూసాను అనేసి. లైక్ మెజారిటీ ఫిల్మ్స్‌లో సంబంధం లేకుండా ఇంకా ఏదో హీరోని లేపాలి అన్నట్టుగా ఆ సాంగ్స్, ఫైట్స్ ఉంటాయి గానీ, దీంట్లో మాత్రం ఆ సిట్యుయేషన్‌కి, ఆ సీక్వెన్స్‌ని ఎలివేట్ చేసేలా అయితే సాంగ్స్ అయితే ఉన్నాయి. సో, ఇలాంటి ఫిల్మ్స్ అనేవి డెఫినెట్‌గా ఫర్దర్‌గా రావాలనైతే కోరుకుంటాను. ఎందుకంటే ఒక సాంగ్ వచ్చింది అంటే ఆ సీక్వెన్స్‌కో, ఆ సిట్యుయేషన్‌కో దేనికో దానికి వాల్యూ యాడ్ చేసేలా ఉండాలి గానీ, మన మూడు ఉత్సాహం నష్టం చేసేలా ఉండకూడదు. కాకపోతే ఈ ఫిల్మ్‌లో అయితే ప్రాపర్‌గా చాలా బాగా కేర్ తీసుకొని నీట్‌గా అయితే చేశారు. సో, ఇంకా అవసరం అనుకుంటే ఈ మూవీని కొంచెం లాగ్ చేసిండొచ్చు. కానీ అలా అయితే చేయలేదు. ప్రాపర్‌గా తీశారు కాబట్టి డెఫినిట్‌గా మనమైతే అప్రిషియేట్ అయితే చేయాలి. అండ్ దీని తర్వాత కమింగ్ టు పెర్ఫార్మన్సెస్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ అయితే మనం 'గౌరీప్రియ' గారి గురించి డిస్కస్ అయితే చేసాం. ఈయన తర్వాత ఆఫ్‌కోర్స్ మన 'కిరణ్ అబ్బవరం' గారు. లైక్ 'కిరణ్ అబ్బవరం' గారు ఎవ్రి ఫిల్మ్ తన యాక్టింగ్ స్కిల్స్‌ని గాని, తన పొటెన్షియల్‌ని గాని న్యూ జోనర్‌లో టచ్ చేస్తూ చాలా క్రియేటివ్‌గా అయితే చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ 3 ఫిల్మ్స్‌తో డెఫినిట్‌గా సక్సెస్ అయితే అవుతుంది. ఎందుకంటే హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది. సో, ఫస్ట్ ఫిల్మ్ అయితే చూసుకుంటే ఐ మీన్ నేను స్టార్టింగ్‌కి వెళ్ళట్లేదు. లైక్ రీసెంట్ టైమ్స్‌లో 'కా' ఫిల్మ్‌లో ఇట్స్ డిఫరెంట్ జోనర్. దాని తర్వాత 'కే ర్యాంప్' అనేది తన స్ట్రాంగ్ జోన్. నేనెప్పుడు బిలీవ్ చేసేది ఏంట్రా అంటే స్టార్టింగ్ నుంచి మనకి 'రాజారాణి' దాని తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణ్ మండపం' ఇవన్నీ చూస్తే లైక్ ఒక ఫ్రీ ఫ్లోయింగ్ లైక్ స్క్రీన్‌లో 50% తనే ఉండగలిగితే తన పొటెన్షియల్ చాలా బాగా బయటకొస్తుందని నేనైతే నమ్ముతా. సో, ఈ ఫిల్మ్‌లో గూడా అలాగే అనిపించింది. కాకపోతే ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ రోల్ గైస్. లైక్ ఒక అమాయకుడిలాగా ఎక్కువ స్కోప్ లేకుండా సైలెంట్‌గా ఉండడం, ఎదురుగా ఫీమేల్ యాక్టర్ డామినేట్ చేస్తూ ఉన్నప్పుడు బట్ తన స్కోప్ వచ్చినప్పుడు, తన టైమ్ వచ్చినప్పుడు తను గూడా యాక్టింగ్ స్కిల్స్‌ని బయటకైతే తీసుకొచ్చారు ఈ ఫిల్మ్‌లో. బట్ మెజారిటీ టైమ్ కూడా ఒక స్లో క్యారెక్టర్, ఒక కామ్‌గా ఉండే క్యారెక్టర్‌లా అయితే చూపిచ్చారు ఈ ఫిల్మ్‌లో. బట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ బ్లాస్ట్ అయితే అయిపోతారు. సో, ఆ సెకండ్ హాఫ్‌లో వచ్చిన 30 మినిట్స్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, మనం జస్ట్ అలా ఎంగేజ్ అయ్యి అలా ఉండిపోతామనమాట. సో, అలా అయితే యాక్ట్ అయితే చేశారు మూవీలో అయితే 'కిరణ్ అబ్బవరం' గారు. సో, వీళ్ళిద్దరి గురించే మనం ఎక్కువ మాట్లాడేది. ఎందుకంటే రిమైనింగ్ క్యారెక్టర్స్ ఉన్నా గూడా అంత స్కోప్ అయితే లేదు. లైక్ 'సిరి హనుమంత్' గారు ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. బట్ వాళ్ళకైతే అంత స్కోప్ లేదు. ఏదో వచ్చాం, ఏదో ఒక చిన్న సీక్వెన్స్ ఉంది వెళ్ళిపోయాం ఇదే. కానీ వీళ్ళిద్దరి మధ్య 90-95% ఫిల్మ్ అయితే ఉంటుంది. ఎందుకు దీన్ని ఎన్ని సార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే, మీరు మూవీకెళ్ళి మళ్ళీ ఏంట్రా ఇలా ఉంది అని కొంతమందికి ఎక్కకపోవచ్చు. ఎందుకంటే దీంట్లో 2 క్యారెక్టర్స్ లైఫ్ లెసన్స్ ఉంది గాబట్టి, మెజారిటీ అందరికి ఎక్కకపోవచ్చు గాబట్టి ముందే చెప్తున్నా. సో, కాకపోతే మీరు ఇలాంటి మూవీస్‌ని ఇష్టపడేవాళ్ళు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం. కొంచెం ఎక్స్‌పెరిమెంట్ వేలో కొంచెం కొత్త లవ్ స్టోరీ చూద్దాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా థియేటర్‌కి వెళ్ళండి. మీకు డెఫినిట్‌గా ఈ ఫిల్మ్ చాలా అయితే నచ్చుతుంది.
సో దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీరు గాని ఈ రివ్యూ ఇక్కడ దాకా చూసి మీకు నచ్చితే మాత్రం డెఫినెట్‌గా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీ థాట్స్ ఎలా ఉందని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ అయితే చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.